అమ్మాయిలు ఎవరు పురుషులను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నమ్మకం కుదరడం లేదు స్త్రీలకు, యవనస్తులకు పురుషుల మీద. కారణం ఏంటంటే ఎంతోమంది ఆడపిల్లలను మోసం చేసి వివాహం చేసిన తర్వాత వేరే వారితో వెళ్ళిపోతున్నారు. మనసుకు ఇష్టమైన వారితో వెళ్ళిపోతూ తెరుస్తున్నటువంటి దుర్మార్గులున్న ప్రపంచం ఇది. అందుకోసమే యవనస్తులైన స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. తెలివైనటువంటి జ్ఞానవంతులైన పిల్లలు ఏమంటున్నారో తెలుసా? మాకు పెళ్లి వద్దండి అంటున్నారు. ఎందుకండి పెళ్ళి? ఏదో క్షణికమైనటువంటి సుఖభోగాల కోసం పెళ్లి చేసుకొని ఆ దుష్టుల చేతుల్లో మేము నలిగిపోవాలా? మేము దుర్మార్గులు భయంకరంగా భార్యలను చంపుతున్నారండి. అలాంటి దుర్మార్గులున్న ప్రపంచంలో మనం ఉన్నాము. ఆడపిల్లలు కూడా భర్తలను చంపుతున్నారండి భయంకరంగా. మనం తప్పు చేశాం కదరా, తొందరపడి వీడిని పెళ్లి చేసుకొని, వీడిని ప్రేమించి తప్పు చేశాను కదరా. బాగా సాతాను స్వభావాన్ని నేర్చుకున్నారండి. అబద్ధాలు మాట్లాడడము, మోసపూరితమైన మాటలు మాట్లాడి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ నిజాన్ని తెలిసిన తర్వాత తట్టుకోలేక ఒకరినొకరు చంపే స్థితికి వెళ్ళిపోతున్నారంటే దేవుని జ్ఞానం లేకపోబట్టే మనుషుల మధ్య ఈ భయంకరమైన ఘోరాలు నేరాలు జరుగుతున్నాయని నేను ప్రగాఢంగా చెప్పగలను.